కుటుంబ ఆత్మహత్య ఏదైతే ఉందో దాని మీద మాట్లాడడానికి మనతో పాటు ఇక్కడే ఉండే వ్యక్తి ఉన్నారు. అన్న చెప్పండి అసలు ఏం జరిగింది? అసలు ఎలా చనిపోయారు? వాళ్ళు వాళ్ళు ఎలా ఉండేవారు అసలు? వాళ్ళు ఓన్‌కి బయటికెళ్ళేటోళ్ళు గాదు. అంతా నీట్‌గా ఉండే పర్సను. వాళ్ళు చిన్న పిల్లలతోని వాళ్ళు మంచిగా ఉండి పెంచారు. వాళ్ళు 9వ తరగతి, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు. అంతా చాలా మంచి పిల్లలు. 8థ్ క్లాస్, 9థ్ క్లాసు చైతన్య స్కూల్‌లో చదివిపిచ్చే పిల్లలు అలా ఆర్థికంగా లాస్ అయ్యిరనంటే బాధాకరము. చిన్న పిల్లల్ని చంపడం వల్ల అలా వచ్చే ఉపయోగం ఏమి లేదు పిల్లలకు. ఆ తల్లిదండ్రులు గూడా ఆలోచించి ఆ పని చేసేదుండే. వాళ్ళు ఆర్థికంగా ఉంటే ఎన్నో మార్గాలున్నాయి గానీ, ఆ మార్గాలు వెతకకుండా పిల్లలతో పాటు తల్లిదండ్రులు చావడం, పిల్లలు చావడం అది చాలా బాధాకరం. అందరికీ బాధ అనిపిస్తుంది. ఈ ఏరియాలో చాలా మంచి మనుషులుండే. వచ్చి ఒక 8 నెలలు, 9 నెలలు, సంవత్సరం గూడా కాలేదు ఆ కొత్తింట్లోకొచ్చి. అది రీసెంట్‌గా బిల్డింగులో కట్టిర్రు. అది పక్కపొంటి గొడవైంది తెలవదు. ఏమి తెలవదు. అంత మంచి పిల్లలు, అంత మంచి పేరెంట్సు. అది ఇట్లా అయిందంటే అందరికి చాలా బాధాకరం అనిపిస్తుంది. అందరికీ బాధాకరం. రిపోర్ట్‌లో కూడా వాళ్ళు ఏదైతే నోట్ రాశారో దాంట్లో కూడా మొత్తానికి ఆర్థిక ఇబ్బందుల వల్లే నాకు శారీరకంగా కూడా కొన్ని ఇబ్బందులున్నాయి. షుగర్ ఉంది. నరాల వీక్‌నెస్ ఉంది అని చెప్పి దాంట్లో రాసినట్టు పోలీసులు కొంచెం చెప్తా ఉన్నారు. నిజంగా అది 20,000 రెంట్ అని చెప్తా ఉన్నారు. 20,000 రెంటు వాళ్ళు పిల్లలు చదువుతా ఉన్నారు చైతన్యలో. సో ఇయన్నీ మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఆర్థిక ఇబ్బందులు అంటా ఉన్నారు. మరి ఎట్లా చూస్తారు దీన్ని? అది ఆర్థికంగా ఇబ్బందులు అనంటే పిల్లల్ని ఒక రూ. 1,00,000 పెట్టి చదివిపిస్తుర్రు. గవర్నమెంట్ స్కూల్‌లో చదివిపిస్తలేరు. వాళ్ళు రెంటు ఒక సింగిల్ బెడ్‌రూమ్ గూడా గాదు. అంత పెద్ద బెడ్‌రూమ్‌లు తీసుకొని వాళ్ళు అంత చాలా మనుషులు అంత మంచి మనుషులతోని ఉండేటోళ్ళు. వాళ్ళు రీసెంట్‌గా లాస్ అయిందంట ఆర్థికంగా ఇబ్బందులున్నాయంటే గూడా అది ఎంక్వైరీ చేసి ప్రభుత్వమే వెంటనే చర్యలు తీసుకోవాలని. సో ఎట్లా ఉండేటోళ్ళు అంటే పిల్లలు ఇక బయటికి వచ్చేవాళ్ళా? వాళ్ళు కూడా ఎట్లా ఉండేటోళ్ళు? లే పిల్లలు బయటకొచ్చేటే వాళ్ళు గాదు. వాళ్ళంతట వాళ్ళు డీసెంట్‌గా మంచిగా చదివే పిల్లలు. వాళ్ళు ఒకళ్ళతోని గొడవ పడేటోళ్ళు గాదు. ఇంట్ల వాళ్ళు ఉన్నారంటే బయటకొచ్చేటోళ్ళు గూడా గాదు. వాళ్ళు డీసెంట్‌గా ఉన్న పేరెంట్సు. వాళ్ళు ఆ ప్రకారంగా ఎందుకయిందో గానీ తొందరనే ఎంక్వైరీ జేసి గవర్నమెంటు చర్యలు తీసుకోవాలి. ఓలైనా చేసేదుంటే ప్రజలకు ఇసొంటి ఆ పిల్లలు గూడా పేరెంట్స్ గూడా ఎవ్వరైనా సరే ఇసొంటి పిల్లల్ని చిన్నప్పటి నుంచెల్లి సాది పెద్ద జేసి 9వ తరగతి దాకా చదివిపిచ్చి అంత పెద్ద చేసి పిల్లల్ని చంపడం అంటే చాలా బాధాకరం అని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారన్న? ఇప్పుడు పాప 15 సంవత్సరాల దాకుంది. బాబు కూడా 10 ఇయర్స్ ఉన్నాడు. సో వాళ్ళ భవిష్యత్తు అంతా నాశనం అయిపోయిందిగా ఏం చెప్తారు? వేరే పేరెంట్స్ గూడా ఇసొంటి ఎవరన్నా చేసేది గూడా ప్రతి ఒక్కసారి అర్థం జేసుకోవాలె. పిల్లలు పేరెంట్స్ గూడా ఇసొంటి పాల్పడొద్దని పేరెంట్స్ గూడా విజ్ఞప్తి జేస్తున్నాము. ఎన్నో మార్గాలున్నాయి. ఇసొంటి లాస్‌లా గావడం, లాస్ అయిందా? కాలేదా? అది పేరెంట్స్‌కి తెలుసు. వాళ్ళ కుటుంబానికి తెలుసు. వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు. అంతా తెలిసే ఉంటది. ఇసొంటి మార్గాలు అందరూ కలిసి పరిష్కరించుకోవాలి గానీ, మనం పిల్లల భవిష్యత్తు చిన్నప్పటి నుంచెల్లి చదివిపిచ్చి, పెంచి మనం ఎంతో ప్రయోజనాలు చేసిన వాళ్ళని వదిలిపెట్టినా గూడా ఇయాల రేపు నెలకు 15, 16 వేలు సంపాదించుకుని వాళ్ళంతా వాళ్ళు బతికేటోళ్ళు గానీ, ఇంత దారుణంగా చేసినందుకు ఓలు క్షమించేటోళ్ళు గాదు. ఇది అయ్యో అనేదే గానీ, ఓలు గూడా ఇది మంచితనం కాదు. వేరే పేరెంట్స్‌లు వేరే ఇబ్బందులున్నా గూడా వేరే పేరెంట్స్ గూడా అసొంటివి చేయగూడదు. ఎన్నో మార్గాలున్నాయి. ఎన్నో ఆలోచించి ఎన్నో ప్రయోజనాలున్నాయి చేసుకోవాలి గానీ, ఇసొంటి పిరికితనం గానీ, పిల్లల్ని చంపడం గానీ, మీరు చావడం గానీ అది గూడా మంచి పద్ధతి కాదని విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇది ఇక్కడ వీళ్ళు చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి ఇలా ఇలా ఈ ఏదైతే సంఘటన జరిగిందో ఫ్యామిలీ మొత్తం చనిపోవడం. సో ఇలాంటివి కూడా చేసుకోకూడదు. సో ఏదైనా ఉంటే ఎదిరించాలి గానీ ఇలా చేసుకోవడం ఏంటి అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉందో చాలా సైలెంట్ ఫ్యామిలీ. చాలా వినయంగా ఉండే ఫ్యామిలీ. ఎవరితోటి ఎక్కువగా మాట్లాడకపోతుండే. వాళ్ళ పనేందో వాళ్ళు చేసుకుంటుండే. చాలా అన్యోన్యంగా అయితే వాళ్ళు ఉండేవాళ్ళు. మరి ఈ ఘటన జరిగిన దానికి ఇంకా చాలా కీలక విషయాలు తెలవాల్సయితే ఉంది. మరి పోలీసులు రిపోర్ట్ బయట పెడితే గానీ తెలీదు. సో ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఇవి చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.